హలో. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? జనరల్‌గా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు? ల్యాండ్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంకా ఈక్విటీలో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు? అసలు ఈక్విటీ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఈక్విటీ అంటే తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ₹1,00,00,000 క్యాపిటల్ కావాలి. ఎలా తీసుకొస్తారు? మొత్తం ₹1,00,00,000 బ్యాంక్ లోన్ ఇస్తదా? ఇవ్వదు. ఓకే, మీరు 50,00,000 పెట్టారు. 50,00,000 లోన్ తెచ్చుకున్నారు. కంపెనీ స్టార్ట్ చేశారు. ఓ 2 ఇయర్స్ రన్ చేశారు. కంపెనీ మంచి ప్రాఫిట్స్లో ఉంది. ఇంకా మంచి డిమాండ్ ఉంది. సో ఓకే, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు. ఎక్స్పాండ్ చేయాలంటే మీకు ఏం కావాలి? అడిషనల్ క్యాపిటల్ కావాలి. అడిషనల్ క్యాపిటల్ ఎలా తీసుకొస్తారు? ఇంకా బ్యాంక్ లోన్ తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. సపోజ్ ఒక 2-3 మంత్స్ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి, అప్పుడు కానీ ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. ఓకే, ఈ ఆప్షన్ లోన్ ఆప్షన్ వద్దు, ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయని చూస్తారు. ఓకే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఇన్వెస్ట్ చేయమని చెప్దాం అనుకుందాం కంపెనీలో. ప్రాఫిట్స్ కూడా వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటారు. ఓకే, ఒక 5 మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ముందుకు వస్తారు. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ₹1,00,00,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు. ఒక 5 ఇయర్స్ రన్ చేస్తారు. మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది. ఇంకా చాలా డిమాండ్ ఉంది. ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డెవలప్ చేయడానికి. ఈసారి ఏం చేస్తారు? ఈసారి ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మొత్తం 10 కోట్లు ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర ఇన్వెస్ట్ చేయించడానికి అవుతుందా? చాలా కష్టం. ఓకే, ఈసారి మీరేమనుకుంటారు? ఓకే, ఈసారి పబ్లిక్ని మన కంపెనీని ఇన్వెస్ట్ చేపిద్దాం అనుకొని మీ కంపెనీని పబ్లిక్ చేస్తారు. పబ్లిక్ చేయడం అంటే ఏంటి? పబ్లిక్ని ఇన్వైట్ చేయడం, మన కంపెనీని ఇన్వెస్ట్ చేయమని చెప్పి. దీన్నే ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే మీ కంపెనీని పబ్లిక్ చేస్తారో ఐపీఓ ప్రాసెస్ ద్వారా ముందుకెళ్ళాలి. ఇది ఎలా జరుగుతుందంటే, సపోజ్ మీకు 10 కోట్లు కావాలనుకోండి. 10 కోట్లని ఏం చేస్తారు? షేర్స్గా డివైడ్ చేస్తారు. ఒక షేర్ ₹100 అనుకోండి, 10 లక్షల షేర్లుగా డివైడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? 10 లక్షలు ఇంటూ 100, 10 కోట్లు మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇలా షేర్స్గా డివైడ్ చేసి మార్కెట్లో ఇష్యూ చేస్తారో, ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్ అంతా మీ కంపెనీ షేర్స్ కొంటారు. అప్పుడు మీకు కావాల్సిన క్యాపిటల్ మీకు వచ్చేస్తుంది, వాళ్ళకి షేర్స్ వస్తాయి. మళ్ళీ మీరు కంపెనీని ఎక్స్పాండ్ చేయొచ్చు. రన్ చేశాక మంచి ప్రాఫిట్స్ వచ్చాక మళ్ళీ ఆ ప్రాఫిట్స్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఇందాక ఫస్ట్ మీరు ఒకరే షేర్ హోల్డర్ ఉన్నారు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మీ షేర్ హోల్డర్స్ అయ్యారు. ఇప్పుడు పబ్లిక్ ఎవరెవరు మీ షేర్స్ కొన్నారో వీళ్ళందరూ మీ షేర్ హోల్డర్స్. కాబట్టి రేపు పొద్దున మీరు ప్రాఫిట్స్ అయినా లాస్ అయినా షేర్ హోల్డర్స్తో ఖచ్చితంగా పంచుకోవాలి. ఇలా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇప్పుడు పబ్లిక్ కానీ ఇన్వెస్ట్ చేసిన మనీనే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. అలా కాకుండా మీరు బ్యాంక్ దగ్గర తెచ్చుకుంటే దాన్ని డెట్ అంటారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వల్ల కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి? సపోజ్ డెట్ తీసుకుంటే, లోన్ తీసుకుంటే ఏమవుతుంది? ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. సపోజ్ ఒక 2-3 మంత్స్ సరిగ్గా పర్ఫామ్ చేయక లాసెస్లో ఉన్నా కానీ మన ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. అదే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అయితే ఏమవుతుంది? ప్రాఫిట్స్ అయినా లాస్ అయినా ఈక్వల్గా మన షేర్ హోల్డర్స్తో పంచుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయదో కంపెనీ మీద అడిషనల్ బర్డెన్ ఉండదు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కట్టడానికి. కాబట్టి ఈక్విటీ క్యాపిటల్ మనకి ఇంకా ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అగ్రెసివ్గా ఎక్స్పాండ్ కావడానికి. ఈక్విటీ క్యాపిటల్ వల్ల కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈక్విటీలో పబ్లిక్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి? ఈక్విటీలో వచ్చే రిటర్న్స్ వేరే అసెట్ క్లాసెస్ కంటే చాలా ఎక్కువ. మీరు పాస్ట్ 5 ఇయర్స్ కానీ పాస్ట్ 10 ఇయర్స్ కానీ కంపేర్ చేస్తే ల్యాండ్ వాల్యూస్తో కానీ గోల్డ్తో కానీ ఈక్విటీలో వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువ. సెకండ్ రీజన్ వచ్చి లిక్విడిటీ. సపోజ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి ఇమీడియట్గా డబ్బులు కావాలనుకోండి, ఈక్విటీ షేర్స్ వెంటనే అమ్మేసి మీరు క్యాష్ చేసుకోవచ్చు. అదే ల్యాండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే వెంటనే అమ్మడానికి కుదురుతుందా? కుదరదు, టైం పడుతుంది. అది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ మనీ ఎప్పుడు సర్క్యులేషన్లోనే ఉంటుంది. అది ఎకానమీకి చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ మీరు ఈక్విటీ కాకుండా గోల్డ్లో కానీ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అలా డెడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు అక్కడే ఉంటాయి, ఇంకెక్కడికి పోవు. అదే కనుక మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ కంపెనీకి వెళ్తుంది డబ్బులు. కంపెనీ ఇలా మనం ముందు అనుకున్నట్టు ఎక్స్పాన్షన్లో పెడుతుంది. ఎక్స్పాండ్ చేస్తే కంపెనీ ఇంకా మంచి ప్రాఫిట్స్, మంచి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చినప్పుడు మంచి శాలరీస్ చేయగలుగుతుంది, ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈక్విటీ అంటే తెలుసుకున్నాం, దాని యొక్క అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈక్విటీ రిటర్న్స్ తెలుసుకుందాం, పాస్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉన్నాయో. ఈక్విటీ అంటే ఈక్విటీ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి. అన్ని కంపెనీస్ యొక్క రిటర్న్స్ ట్రాక్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనం టాప్ 50 కంపెనీస్ తీసుకుందాం. వాటినే నిఫ్టీ 50 అంటారు. ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్. అంటే ఇండియాలో అతిపెద్ద 50 కంపెనీలనే నిఫ్టీ 50 అంటారు. మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తుంటాం కదా, నిఫ్టీ పెరిగింది, నిఫ్టీ పడింది, సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ పడింది అంటే. అది నిఫ్టీ అంటే ఇండియాలో టాప్ 50 కంపెనీస్, సెన్సెక్స్ అంటే ఇండియాలోని టాప్ 30 కంపెనీస్. నిఫ్టీ 50 ఒక రిటర్న్స్ చూసుకుంటే పాస్ట్ 10 ఇయర్స్లో నిఫ్టీ పాస్ట్ 10 ఇయర్స్లో 11% సిఏజిఆర్తో గ్రో అయింది. సిఏజిఆర్ ఏంటనేది తర్వాత వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే నిఫ్టీ యొక్క రిటర్న్స్ కాబట్టి 11% సిఏజిఆర్ 10 ఇయర్స్లో అర్థం ఏంటంటే
మీరు 10 ఏళ్ళ ముందు కనుక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు దాని వాల్యూ వచ్చి 2,83,000, అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో ట్రిపుల్ అయింది. ఇప్పుడు ఉన్న ఎఫ్డిఐ ఇంట్రెస్ట్ రేట్స్తో 10 ఇయర్స్లో డబుల్ కూడా కావట్లేదు మన ఇన్వెస్ట్మెంట్, కానీ ఇక్కడ ట్రిపుల్ అయిందంటే ఇది ఎంత బెస్ట్ ఇన్వెస్ట్మెంటో మీరే తెలుసుకోండి. ఈ నిఫ్టీ 11% CAGRతో గ్రో అయింది అనుకున్నాం కదా, అదే మన క్యాపిటల్ ట్రిపుల్ అయి ఉంటుంది కదా 10 ఇయర్స్లో. ఈ ట్రిపుల్ అయిన రిటర్న్ కూడా ఎక్స్క్లూడింగ్ డివిడెండ్స్, అంటే డివిడెంట్ ఇన్కమ్ వేరే ఉంటుంది. కంపెనీ ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో కొన్ని కంపెనీస్ మనకు డివిడెండ్స్ పే చేస్తాయి, ఆ డివిడెండ్స్ తీసేసాక ట్రిపుల్ అయింది. ఆ డివిడెండ్స్ కూడా మనం యాడ్ చేసుకుంటే మన రిటర్న్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ డివిడెంట్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇవి ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది మనం సపరేట్ వీడియోలో చూద్దాం. అలాగే మనం తీసుకున్నవి టాప్ 50 కంపెనీస్, అంటే ఇక్కడ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక కొద్దిగా రిస్క్ తీసుకునే మనస్తత్వం అయితే ఎమర్జింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే బాగా గ్రో అయ్యి అగ్రెసివ్గా ఉండే కంపెనీస్లో, వాటిలో రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉన్న రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు నిఫ్టీయే 10 ఇయర్స్లో ట్రిపుల్ అయిందంటే నెక్స్ట్ ఎమర్జింగ్ కంపెనీస్ ఇంకా చాలా ఎక్కువ రిటర్న్ ఇవ్వగలవు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు బాగా ఆలోచించి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.